హలో అండి, నేను అరుణానందగిరి. కోకిలలు చూడండి ఎంత చక్కగా కూస్తున్నాయో. ఈరోజైతే ఫ్లవర్స్ అస్సలు లేవు, కొన్నే ఉన్నాయి, మరి ఎందుకేమో. కోకిల చూడండి సడన్గా ఆపింది. నాకు చూడండి ఎంత బాగా కోకిల రాగాలు ఇస్తాను చూడండి. ఇక మబ్బులు 5 గంటలకే ప్రారంభిస్తుంది, కానీ మబ్బుల మనం చూసుడు మనకు పనులు ఉంటాయి కాబట్టి మనకు వీలు కాదు. అక్కడ కాలేజీ దగ్గర కూస్తున్నట్టుంది. ఆ వేప చెట్టు మీద ఉంటుంది ఎక్కువ, మనం బంగ్లా పైనకి వెళ్ళినప్పుడు అనిపిస్తాయి కదా. చూడండి ఈ చక్రం పూలు చూపిద్దాం నచ్చిన. ఈ సీజన్లో మరి దసరా టైంలో కూడా ఇవి పూస్తూనే ఉంటాయి. ఇక వినాయక చవితి నుండి దసరా దాకా బాగా పూస్తాయి. కాకపోతే ఎక్కువసేపు నిలువ ఉండవు. ఈ మొగ్గలతోటి మాలలు తయారు చేస్తారు. ఇవి ఎంత బాగున్నాయి చూడండి, కవి రాలిపోతూ ఉంటాయి. వీటి మకరందాన్ని తాగడానికే సీతకోహచిలి ప్రతిం సౌవర్ణం వరదారిణి వరసుధా దౌతిం త్రినోత్వోజ్వలం వందే పుస్తక పాశాంకుశాదరం ప్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరత్ప్రకలం శ్రీచక్ర సంచారిణీం నమస్తే నమస్తే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్తే. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడైతే దోశపిండి ఉంది, ఒకటి ఊతప్పం చేసుకొని తిందామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పూజకు సంబంధించిన అన్ని సర్దాలన్నీ ఇంకా అప్పటి నుండి సర్దుకుంటున్నా. ఇక ఆగస్టు ఇక మా వారు మా అబ్బాయి అక్కడ జెండా దగ్గరికి వెళ్ళిండ్రు. ఇక చూడండి ఇక కొంచెం లావుగా ఉంటుంది ఊతప్పం అంటే, అట్లా ఇంకా అంతకంటే ఏం లేదు. కొంచెం లావుగా వేసుకొని ఇక ఇవన్నీ వేసుకోవడమే. నేను ఒకదాన్నే ఉన్నా కాబట్టి నాకు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నాను. వాళ్ళు ఉంటే అస్సలు తినరు. మంచి కలర్ఫుల్ సూపర్ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. ఇక కొద్దిగా ఆయిల్ వేద్దాం పైన, కొద్దిగా ఒక్క చుక్క అంతే, మూత పెడదాం అండి. నేను అరుణానందగిరి. ఇక పాలు వేడైనాయి, ఇప్పుడే మన పూజ అయింది. ఇక పక్షులు వస్తున్నాయి వెళ్తున్నాయి. ఇక పక్షులు వాటి పని అవి వేస్తున్నాయి. సరే చూడండి, వర్ష బర్త్డే అని మరి మాకు స్వీట్ ఇద్దామని వచ్చింది. ఇక ఏమైతే మా ఆడబిడ్డ వల్ల మన్మరాలు చింతకుంటలు ఉంటుంది కదా, చాలా వీడియోలలో చూసి. ఇక మళ్ళీ ఒక ½ గంట తర్వాత ఈ బీట్రూట్ క్యారెట్ పుదీనా తర్వాత పైనుండి నిమ్మరసం పిండి ఇక జ్యూస్ అయితే చేసిన తాగుతుండ్రు మా వారు గిట్ట. ఈరోజైతే మరి మన వంట షూట్ చేయలే. అన్నము, వంకాయ టమాటా కర్రీ, తర్వాత ఇక చారు, తర్వాత పెరుగు. ఇది మన లంచ్. అయితే ఇక బీట్రూట్ తురుము, తర్వాత బియ్యపిండి, ఉప్పు, కారం, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి ఇట్లా చేసిన. ఇవైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా రకరకాలు అప్పుడప్పుడు చేస్తుంటే ఈరోజు మళ్ళీ జ్ఞాపకం వచ్చి చేసిన. చాలా సంవత్సరాల తర్వాత చేసిన. సరే ఇక మంచి టేస్ట్గా ఉన్నాయి. లంచ్ టైంలో మనకు ఏదైనా అంచుకు ఇట్లాంటివి ఉంటే మంచిగా అనిపిస్తాయి, కానీ ఎక్కువ తినలేము. 1-2 తింటే బాగుంటుంది. ఇవైతే చేసిన. మరి ఇక ఈరోజు అయితే రేపు ఒక మంచి ఉడితోటి మళ్ళీ వెళ్దాం. అప్పుడు బాయ్.